నమ్మొచ్చు ఉన్నాం ప్రభా. ఈ యొక్క సమయం అందున తండ్రి ప్రతి ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడమని ముచ్చరించమని సహాయము దయచేయమని ప్రభా. ఈ యొక్క చిన్న ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో కిషోర్ నుంచి దేవుని వాక్యాన్ని పంచుకొని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుని ఆ మీదట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. తండ్రి, గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడారు. మీ రెక్కల మాటున మమ్మల్ని సురక్షితముగా సజీవులుగా ఉంచారు. తండ్రి, నీకు స్తోత్రాలు. సజీవులే కదా నాయనా మిమ్మల్ని స్తుతించగలిగేది. మన్ను మిమ్మల్ని స్తుతించదు కదా ప్రభువా. అయ్యా, వ్యర్థులము, ఎందుకు పనికిరాని వారము, దుమ్ము ధూళి వంటి వారము నాయనా, ఏమాత్రము కొరగాని వారము అయినప్పటికీ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్న మీ గొప్ప ప్రేమను బట్టి, దయను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. మేము నమ్మదగిన వారమైనప్పటికీ నమ్మదగిన దేవుడవైన మీరు మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. ఇన్ని మాసాలు మమ్మల్ని కాచి కాపాడారు అయ్యా. గత వారమంతా మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచారు. ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు, పనిపాటల్లో తోడుగా ఉన్నారు అయ్యా. బలహీనతలో తోడుగా ఉన్నారు తండ్రి. మీ బలాన్నిచ్చి మమ్మల్ని నడిపించారు నాయన, మీకు స్తోత్రాలు. నిశ్చయముగా మేమేమై ఉన్నామో తండ్రి, అది మీ కృప మాత్రమే అని తెలియచేస్తున్నాము నాయన. అయా, అలా అనుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం ప్రభువా. మీ కృప మా ఎడల వెల్లడిపరుస్తున్న అయా మీ విధానాన్ని బట్టి మీకే లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. తండ్రి, ఇదిగో ఈ ప్రభు దినమందున నా తండ్రి నాయనా, మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సమకూర్చి అయా సమాధానముగా, ఐక్యముగా
ప్రేమతో మీతో సంధి చేయబడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. నాయనా, మాలో ఉన్న అతిక్రమములను, మాలో ఉన్న దోషములను, మాలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని, మాలో ఉన్న అవిధేయతను ప్రభువా, మేము కనపరుస్తున్న అతిక్రమములను దయతో క్షమించండి ప్రభువా. మీ మాటలు వినగలిగిన చెవులను, అయా అయా ఇదిగో మీ మాటలు అర్థం చేసుకునే హృదయాన్ని నైనా మాకు అనుగ్రహించండి తండ్రి. ముఖాముఖిగా మీ మాటల ద్వారా మిమ్మల్ని దర్శించుకునేటువంటి కృపను మాకు దయచేయండి నాయన. ప్రతి విధమైన అల్లరిని, ఆటంకమును మీరు దూరపరచండి నాయనా. పరిశుద్ధాత్మదేవా, ప్రతి బిడ్డతో మీరు సూటిగా తేటగా మాట్లాడమని వేడుకుంటున్నాం. ఎలాంటి ప్రతికూలతకు తావు లేకుండా పరిశుద్ధాత్మదేవా, మీ ఆత్మ సంచారములో ఈ ప్రాంగణాన్ని మీ స్వాధీనములో ఉంచుకొనమని, మీరే మహిమ పొందమని అయా, వినుచున్న బిడ్డలందరూ ఆత్మీయ జీవితాలకు మేలుకరముగా ఈ మాటలు ఉండడానికి సహాయము చేయమని అయా, ఘనత, మహిమ, ప్రభావాలు మీరుగా పొందుకొనమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి పొందియున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు కావాలి, కావాలి, దైవజనులు లేవాలి, లేవాలి, దైవజనులు కావాలి, కావాలి, దైవజనులు లేవాలి, లేవాలి. ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చెడివారు. ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చెడివారు. దైవజనులు కావాలి, కావాలి, దైవజనులు లేవాలి, లేవాలి. నశించిపోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు, నశించిపోవు దేశము కొరకు కన్నీరు కార్చెడివారు. పడిపోయిన ప్రాకారములు కట్టగోరు నెహెమ్యాలు, తన ప్రజల పాపాలకై విలపించే సమూయేలులు. పడిపోయిన ప్రాకారములు కట్టగోరు నెహెమ్యాలు, తన ప్రజల పాపాలకై విలపించే సమూయేలులు. దైవజనులు కావాలి, కావాలి, దైవజనులు లేవాలి, లేవాలి. కోతెంతో విస్తారము, కోసెడి పని వారు కొదువెగా. కోతెంతో విస్తారము, కోసెడి పని వారు కొదువగా. పొలములో పని చేయుటకు వస్తావా, నీవు వస్తావా? నీ పనికి జీతమున్నది, బహుమానమున్నది, కిరీటమున్నది.
భారమున్నది పొలములో పనిచేయుటకు వస్తావా నీవు వస్తావా నీ పనికి జీతమున్నది బహుమానమున్నది కిరీటమున్నది దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చడివారు ప్రభు సేవకు పరుగులెత్తువారు ప్రభు కోసం ప్రాణమిచ్చడివారు దైవజనులు కావాలి కావాలి దైవజనులు లేవాలి లేవాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, మొట్టమొదటి ఆదివారం మనం బలను సమీపించేటప్పుడు కొన్ని మనం పాటించవలసినటువంటి నియమాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఎంతమందికి గుర్తున్నాయి? పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? చెప్పండి. దేవుడంటే మనకెందుకంత నిర్లక్ష్యం? ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తుతి చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ వారం ఎక్కడైనా నిర్లక్ష్యంగా జీవించామా? ఈ వారం ఎక్కడైనా దేవుణ్ణి విస్మరించి మనం బ్రతికామా? ఒకసారి మనల్ని మనం సింహావలోకనం చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను సరిచేయడానికి, నన్ను దిద్దడానికి. ఇదేంటంటే ఒక వాషింగ్ మిషన్. ఏంటిది? ఈ వారం అంతా మురికి బట్టలు తెచ్చి ఏమండి ఈ వాషింగ్ మిషన్లో వేసి సర్ఫ్, ఇంకేంటండి వాసన రాకుండా ఏది వేస్తారు కదా, కంఫర్ట్, అట్లాంటివి వేసి వాషింగ్ మిషన్ నొక్కగానే ఏమైంది? ఏమండి తిరిగి 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 అంత క్లీన్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్గా మనం నూతనమైన తలంపులతో, నూతనమైన ఆలోచనలతో గద్దింపబడిన వారమై, సరిచేయబడిన వారమై, క్రమపరచబడిన వారమై ఇక్కడి నుంచి మనం వెళుతున్నాం. అంటే మురికి అంటదని నేను చెప్పట్లా, మురికి అంటదని నేను చెప్పట్లా. మురికి అంటుతూ ఉంటుంది, కానీ దాన్ని మనం శుభ్రం చేసుకొని వాడుకోవాలి. అది క్రైస్తవులుగా మన యొక్క బాధ్యత. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటి? దేవుడు నీకు నాకు, ఎంతమంది ఉన్నారు ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళు? ఒకసారి చేస్తారా? ఎంతమంది ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు? అమ్మా గట్టిగా ఎత్తండి అమ్మా. ఇంతమంది రక్షణ పొందిన వాళ్ళకి మనందరికీ దేవుడు ఒక బాధ్యతను ఇస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సువార్త ప్రకటనను వెర్రితనము చేత లోకాన్ని రక్షించాలని ఆయన అనుకుంటున్నాడు. దేని చేత? సువార్త ప్రకటన. ఆయన ఈ లోకంలోనూ సజీవదారిగా ఉన్నప్పుడు ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు. మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని గనక గమనించినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదామా? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది,
మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటించుచు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు మారు మనస్సు గురించిన సువార్తను ప్రకటించారు. బాప్తిస్మమిచ్చు యోహాన్ని గనక మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఏమండి, బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించాడు, యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆయన సువార్తను ప్రకటించడాన్ని బట్టి యూదా మతము చేత ఆయన తృణీకరించబడిన వాడే. ఇదిగో ఆయన మానవ జాతి విమోచన కొరకు ఆయన శరీరాన్ని క్రయధనముగా అప్పగించి, ఆయన మరణములో నుండి పునరుద్ధానములోనికి వచ్చిన తర్వాత ఆరోహణమై వెళుతూ ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ లేఖనాన్ని నుంచి మనం గమనించినట్లయితే, నా ప్రియమైన వారలారా, మరియు ఏం చెప్తున్నాడండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏంటిది అమ్మా? ఆయన ఆరోహణమై వెళుతూ ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞనే లాస్ట్ కమిషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన నీకు అప్పగించిన బాధ్యత ఒకటి ఉంది. ఈరోజు మనకేమి లేదు. మనకేం కావాలి ఏమండి? మనకేం కావాలి? రోగం పోవాలి, అప్పులు పోవాలి, ఏమండి, కుటుంబంలో గొడవలు ఉండకూడదు, ఏమండి, అంత సుఖంగా ఉండాలి, కష్టం ఉండకూడదు, నొప్పి తగలకుండా మనం ఉండాలి అనుకుంటామా లేదా? ఇవన్నీ దేవుని దగ్గరికి వస్తే మనం పొందుకుంటామని మనం అనుకొని దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని, మంచిదే, ఇవన్నీ దేవుడికి నీకు ఇవ్వడం ఇష్టమే. కానీ నువ్వేమంటే వీటినన్నిటి నువ్వు హక్కులుగా కలిగి ఉన్నావని నువ్వు అనుకుంటున్నా. నా దేవుడు నాకు స్వస్థతనిస్తాడు, నా దేవుని దగ్గరికి వస్తే నా ఆర్థిక స్థితి మారిపోయిద్ది, నా దేవుని దగ్గరికి వస్తే నా పరిస్థితి మారిపోయింది, ఇది నాకు హక్కు, నా దేవుడు నాకు ఎందుకు ఇది అని అనుకుంటామా లేదా? కానీ బాధ్యతలు మనం మర్చిపోతూ ఉంటామే. దేవుడు నీ మీద, నా మీద, రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. ఈ బాధ్యతను విస్మరించి మనం తిరుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బలని సమీపిస్తూ ఉన్నాం. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించడానికి మనం ఇక్కడికి వచ్చాం కదా, వచ్చామా? ఆయన శరీరంలో మనం పాలు పందులు పొందుతున్నాం ఈ రోజున. మరి ఆయన చేసిన పని మనం ఎందుకు చేయడం లేదు? ఆయన అప్పగించిన బాధ్యత మనం ఎందుకు విస్మరిస్తున్నాం ఈ రోజున? ఆయన చెప్తున్నాడు, నీ మీద, నా మీద, మనందరి భుజాల మీద ఆయన ఒక బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యత ఏంటంటే, ఎక్కడికి వెళ్ళమన్నాడు? చదవరా మళ్ళీ ఒకసారి? అది చెప్పట్లేదు జాకబ్, సర్వ సృష్టికి అని చెబుతున్నాడు. జంతువులకి సృష్టిలో ఏమేమి ఉన్నాయి? జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఏమండి, ఇంకేంటి, చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, పర్వతాలు, ఇవన్నీ సృష్టి. ఇది కాదు. కానీ ఆయన అంటుంది ఏంటంటే, సర్వలోకమునకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళమన్నాడు అమ్మా? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సంవత్సరానికి ఒకసారి 3 ప్రసంగికులను పిలిచి స్టేజ్ మీద వాక్యం చెప్పించి నేను సువార్త ప్రకటించానులే అని అనుకుంటూ ఉన్నాం మనం. అవునా కాదా? చెప్పరేంటి? అవునా కాదా? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఏం చెప్తున్నా అంటే, ఆయన ఆరోహణం అవుతూ నీ భుజాల మీద ఒక బరువు పెట్టాడు, ఒక కాడి పెట్టాడు.
ఆ కాడి ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే ఏంటి? ఏమండి, సువార్తను ప్రకటించమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళి ఏం చేయాలి? ఏం చేయాలంట? నీ బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం సువార్త. ఈ మాటలు నువ్వు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? పక్కింటికి వెళ్ళిందా మీ వార్త? ఏమా, మీ ఎదురింటికి వెళ్ళిందా ఈ వార్త? మీ వెనకింటికి వెళ్ళిందా? ఎంతమంది ఉంటారు ఈ కాలనీలో? దాదాపుగా 350 గృహాలు ఉన్నాయి అనుకోండి. మనం ఎంతమంది ఉన్నాం? 70 ఇళ్ళు కూడా లేము మనం, అటు ఇటు తిప్పితే. 70 ఇళ్ళోళ్ళు 2002వ సంవత్సరం నుంచి ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాం? ఎంతమందికి దేవుని సువార్తను ప్రకటించాం? ఇదిగో ఆయన ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు ఇదిగో మన పాపాల నిమిత్తం ఆయన సజీవదారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనుషులెవ్వరూ నీ పాపాన్ని కొట్టివేయలేకపోతే ఆయన శరీరాన్ని రక్తాన్ని నీ కొరకు క్రయధనంగా ఇచ్చాడు. ఆయన నమ్ముకుంటే నీ పాపాలు పోతాయి, నువ్వు పరలోక రాజ్యంలో చేరతావని ఎంతమందికి మనం ప్రకటించగలుగుతున్నాం? ఇవి చెప్పడానికి ఏమన్నా చదువు కావాలా? ఇవి చెప్పడానికి ఏమన్నా జ్ఞానం కావాలా? ఏమండి, దేవుడంట ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరచటానికి, చెప్పండి, ఈ లోకములో జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంకా నాకు చదువు లేదు, ఏమండి నాకు తెలివితేటలు లేవు, నాకు జ్ఞానం లేదు, నేను ఎవరికి ఎలా చెప్పాలో నాకు తెలియదు, నాకు బైబిల్ అంతా నేను ఇదిగో వాళ్ళకి ఎలా వివరించాలో నాకు తెలియదు. నేను చెప్పాను గడిచిన కొంతకాలంలో, ఏమండి సువార్త వేరు, బోధ వేరు. బోధ అంటే ఇప్పుడు మీరు వినేది బోధ. ఈ బోధ విని ప్రేరేపించబడి మీరు బయటికి వెళ్ళిన తర్వాత చేయాల్సింది ఏంటంటే సువార్త పరిచర్య. దేవుడు ఆ బాధ్యత నీ మీద నా మీద పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు అమ్మా, ఏ పనిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరితో జీవిస్తున్నా, నువ్వు మాత్రం నీ మనస్సులో ఇది మర్చిపోకుండా దాచిపెట్టుకోవాల్సిన విషయం, ఆయన గురించి పరిచయం చేయాలి, ఆయన్ని తెలియపరచాలి, ఆయన యొక్క వార్తను వాళ్ళకి తెలియపరచాలి. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, చూడండి 15వ రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. 14వ వచనం నుంచి చదువుదామా? 13 నుంచి చదువుతలే. ఎందుకనగా అమ్మా 13వ వచనమేనా? 13 నుంచి చదవమా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారిట్లు విందురు. అమ్మా, నువ్వు ప్రకటించకపోతే నీ దేవుడు ఎవరో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు ప్రకటించకపోతే వాళ్ళు ఎలా విశ్వసిస్తారు? వాళ్ళు విశ్వసించకపోతే ఎలా ప్రార్థన చేస్తారు? ఎలా ప్రార్థన చేయడం చేత కాకపోతే, దేవుణ్ణి అడగటం చేత కాకపోతే వాళ్ళు ఎలా రక్షణ పొందుతారు? కాబట్టి వాళ్ళు రక్షణ పొందాలి అంటే నువ్వు వాళ్ళకి ప్రకటించాలి. వాళ్ళకి ప్రకటించకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మట్టుకు నీ వచ్చి మందిరంలో కూర్చొని ఎలాంటి ఫలింపు లేనటువంటి అంజూరపు చెట్టులాగా నువ్వు ఉంటే ఈ స్థలం ఎందుకు వ్యర్థమైపోవాలి? ఆలోచించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మన మీద ఏ భారాన్ని పెట్టాడు? సువార్త ప్రకటన అనేటువంటి భారాన్ని దేవుడు మన మీద ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం గమనించినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. ఒకసారి చదువుదామా? ఆయన ఆరోహణమై ఎదుగుతూ ఒక మాట భక్తుడైన లూకా రాస్తాడు కదా, చూడండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటించబడునని వ్రాయబడి ఉన్నది గనుక మీరేం చేయాలి అంటే, ఇదిగో మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వస్తాడు. వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను, ఎక్కడ? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి మీరు నన్ను ప్రకటించి నాకు సాక్షులుగా ఉండాలి అని దేవుడు చెప్పాడు. చెప్పటమే తడువుగా ఆదిమ సంఘం ఆ పనిలో నిమగ్నమైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఈ మాటలు వింటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని మందిరానికి వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవునితో కలిసి జీవిస్తున్నాం. కానీ బాధ్యతలు తీసుకోవట్లేదే. ఏమండి, మోషే గారు ఇచ్చే ఇల్లేమో నాకు కావాలి, మోషే గారు దాచిపెట్టిన డబ్బులేమో నాకు కావాలి. కానీ మోషే గారు ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కాకపోతే నేను ఎలా కుమారుణ్ణి అవుతాను? అర్థం అవడం కోసం చెప్పాను, అంతేకాని మీరు వేరే విధంగా తీసుకోమాకండి. నేను నా తండ్రికి నేను కుమారుణ్ణి అవ్వాలి అంటే నా తండ్రి బాధ్యత నేను తీసుకోవాలి. హక్కులు కావాలి మనందరికీ. ఇల్లు ఎందుకియో, పొలం ఎందుకియో, డబ్బులు ఎందుకియో, ఎవరి కోసం ఇస్తావు, ఎందుకు కన్నావు, ఏంటండి పోషించలేనోడు ఎందుకు కన్నావు, ఇలా అడుగుతుంటారు కదా పిల్లలు. కానీ తండ్రికి అప్పుంటే తీరుద్దామని పిల్లలకి లేదు. తండ్రికి బాగా లేకపోతే పరామర్శించాల్సిన బాధ్యత మనకు లేదు అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఏదైనా కష్టం వస్తే ఇదిగో భుజానికి భుజం తోడు చేయాలనేటువంటి బాధ్యత మనం లేకుండా ఈ రోజున బ్రతుకుతున్నాం. భూ సంబంధమైన విషయాల్లోనే బాధ్యత లేకపోతే పరలోకపు తండ్రి మనకిచ్చినటువంటి బాధ్యతను మనం ఎలా నెరవేరుస్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బాధ్యత ఇచ్చాడు అమ్మా. ఆ బాధ్యత నెరవేర్చాల్సిన విధి నీ మీద ఉంది. ఆ విషయాన్ని నువ్వెక్కడ ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పి ఆయన ఆరోహణమై వెళ్ళాడో ఇదిగో వాళ్ళు ప్రకటించడం ప్రారంభించారు. చూడండి, మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 14వ లేఖనాన్ని గనక మనం గమనించినట్లయితే, చదువుతల్లి. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గి నా మాటలు వినండి. ప్రకటన చేయడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రకటన చేయడం ప్రారంభించాడో ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన చెప్పటం ప్రారంభించాడో, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి, ఇదిగో దానికి మేము సాక్షులమని చెప్పటం ప్రారంభించారో విన్నవారి హృదయాలు నొచ్చుకున్నాయంట. ఏమండి, మీరెవరినైతే అప్పగించారో, మీరెవరినైతే సిలువ వేయమని చెప్పారో, ఇదిగో మీరు ఎవరిని బాధ పెట్టమని మీరు ఒప్పుకున్నారో, ఇదిగో ఆయన గురించి మేము ప్రకటిస్తున్నామని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పినప్పుడు వారి హృదయాలు నొచ్చుకున్నాయంట. చూడండి 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి.
అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బాధ్యత, నా బాధ్యత, రక్షించబడిన మన బాధ్యత ఏంటంటే యేసయ్యను, నువ్వు నమ్మిన యేసయ్యను, నువ్వు కలిగి ఉన్న యేసయ్యను, నిన్ను రక్షించుకున్న నీ యేసయ్యను, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి అయిన వాణ్ణి నువ్వు పరిచయం చేయాలి. ఆ పరిచయం పేరే సువార్త ప్రకటన. ఆనాడు అపోస్తలులు ప్రకటించారు. ప్రకటించినప్పుడు మొట్టమొదటి ప్రసంగంలోనే 3,000 మంది రక్షణ పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాళ్ళని చూసినప్పుడంట వాళ్ళు అనుకున్నారంట, ఇదిగో వీళ్ళు విద్య లేని వారే. ఏమనుకుంటారంట? 4వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? 4వ అధ్యాయం 13వ వచనానికి రండి ఒకసారి నా ప్రియమైన వారులారా. వారు పేతురు, యోహానులు ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడి ఉండిన వారని గుర్తెరిగిరి. ఏంటంట? ఆయన అన్నాడు, మిమ్మల్ని ఏం చెప్పాడు? మనుష్యులను బట్టు జాలరులుగా కాకుండా భూలోకమును తల్లకిందులు చేసేవాళ్ళిగా చేస్తానన్నాడు. భూలోక నివాసులు తల్లకిందులైపోతా ఉన్నారు. విద్య లేదు వీళ్ళకి, చేపలు పట్టుకునేవాళ్ళు. వీళ్ళకి ఇంతటి జ్ఞానం ఎక్కడొచ్చింది? ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నువ్వు ప్రకటించేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇదిగో వాటితో పాటు నీ శరీరం నీకు సహకరించదు. అయినా కూడా ఆయనను ప్రకటించాల్సిన బాధ్యతను మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సంఘానికి శ్రమ వచ్చింది. పేతురుని, యోహాన్ని అప్పటికే ఏం చేశారు? అప్పటికే యోహాన్ని శిరచ్ఛేదనం చేశారు. శిరచ్ఛేదనం అంటే ఏంటి అమ్మా? నిద్రపోయే వాళ్ళందరూ దేవుని స్తుతి చెల్లిద్దాం ఒకసారి. ఏంది? హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నిద్రపోవద్దని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నా. నిద్ర ఎప్పుడు వచ్చింది తెలుసా? తెలీదా? నిద్ర ఎప్పుడు వచ్చిందో తెలుసా? తెలిగారు. నిద్ర ఎప్పుడు వచ్చింది? సినిమా చూస్తుంటే నిద్ర వచ్చిందమ్మా. ఎందుకు? దాని మీద ఆసక్తి ఎక్కువ కదా. దాని మీద మీరు ఆసక్తిగా చూడాలని నేను శుభ్రంగా తెల్ల చొక్కా వేసుకొని, ఇస్త్రీ చేసుకొని నీట్గా వచ్చాను. చూడాలి మీరు. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి శ్రమ వచ్చింది. సంఘములో అప్పటికే యోహానుని శిరచ్ఛేదనం తల తీసేశారు. తల తీసేసిన ఏమండి వీళ్ళని, పేతురుని ఏమండి యోహాన్ని చెరసాల్లో వేసి వాళ్ళను కొట్టినా వాళ్ళు స్వార్థ ప్రకటన మాత్రం ఆపలేదు. ప్రియమైన చూడండి ఒకసారి 5వ అధ్యాయము చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 39వ వచనం నుంచి చదువుదామా? దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి అన్నప్పుడు వారు అతని మాటను సమ్మతించి అపోస్తలులను ఏం చేశారంట అమ్మా? ఎవరినైతే బంధించారో వారిని ఏం చేస్తున్నారంటే పిలిపించి కొట్టించి యేసు నామమును చదవండి, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. ఏం చేశారంట చెప్పండి? మనుషులు చంపేశారు, చెరసాల్లో వేశారు, చెరసాల్లో వేసి కొట్టించారు. కొట్టించినా కూడా 5వ అధ్యాయం 41వ వచనంలో చదవండి ఒకసారి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున
వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయి చేసి ఏం చేశారు? ఎందుకు కొట్టించారు వాళ్ళకి? ఎందుకు కొట్టారు వాళ్ళని? కొట్టేటప్పుడు ఏం చెప్పారు? సువార్త ప్రకటించొద్దు, జాగ్రత్త అని కొడితే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంట? ప్రతిదినము దేవాలయములో ఇంటింటాను మానక బోధించుచు యేసు క్రీస్తుని. ఎంత తెగింపమ్మా! ఏంటిది? సువార్త కోసం ఎంత కష్టపడాలా? భారతదేశంలో ఇలా లేదు ఇప్పుడు మనకు కదా. మనం ఎక్కడైనా కూడా సువార్త ప్రకటించవచ్చు. రాబోయే రోజుల్లో చాలా గడ్డు కాలం రాబోతా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. బహిరంగంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇదిగో విరుద్ధమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. మందిరానికి వచ్చి 4 మాటలు వినండి అంటేనే కష్టపడుతున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉండగా ఆయన భారాన్ని, ఆయన బాధ్యతను మనం మీద వేసుకొని సువార్త ప్రకటించడం ఎలా కొల చెబుతాంలే అనుకుంటే, కష్టాలు వస్తే, శ్రమలు వస్తే, బాధలు వస్తే, ఆయన నామం ప్రకటిస్తే మిమ్మల్ని కొడతాం కాదు. మీకు పథకాలు ఏవి రావు. ఏంది చెప్పండి? ఏమున్నాయి ఇప్పుడు? నాకు పథకాల పేర్లు తెలియదు. అమ్మఒడి ఉందా ఇప్పుడు? అమ్మఒడి, నాన్నఒడి, ఏంది ఉచిత బస్సు, ఇంకా ఇవేమి రావు రాబాయ్. మీరు యేసయ్యను ప్రకటిస్తే అంటే ఇక్కడ ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు మనం. అది ఏళ్ళు కూడా కనపడవేమో బహుశా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువు సువార్తను ప్రకటించేటువంటి భారం ఆయన కుమారుడు కుమార్తెలమైన నీ మీద, నా మీద ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సువార్తను మనం ప్రకటించాలి. ఎలాంటి పరిస్థితులు మనం చూస్తున్నామంటే, బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఇదిగో మనుషుల్ని చంపేశారు, భయభ్రాంతులను చేశారు. ఏమండి? చెల్లాచెదురైపోయింది సంఘం. తీసుకెళ్ళి వాళ్ళు జైల్లో పెట్టారు, కొట్టారు. అయినా కూడా సువార్త ప్రకటన మాత్రం వాళ్ళు ఆపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటనను వెర్రితనము చేత దేవుడు ఈ లోకాన్ని రక్షించాలని ఆయన యొక్క ఉద్దేశంలో నీవు నేను మనమందరం కూడా భాగస్వాములమై ఉన్నాం. ఆ బాధ్యత కలిగిన వారమై ఉన్నాం. అయితే మనం ఆ బాధ్యత లేనట్టుగా జీవిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఏమండి, స్టెఫెను కనపడతాడు అక్కడ మనకి. ఎవరు కనపడతారు? స్టెఫెను. 8వ వచనం చూస్తే, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండగా. చదువుమా. అమ్మా అమ్మా ఆ ప్లేసుల్లో అన్నిట్లో ఆయన ప్రకటించాడని అర్థం. ఎప్పుడు అమ్మా? అప్పుడు లిబెర్తీయులు అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియా సమాజములోను, కిలికియా నుండి వచ్చిన, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించుచు మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్టెఫెన్ని ఏం చేశారంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయినా కూడా సువార్త ఆగలేదు. సువార్త ప్రబలుతూనే ఉంది. అంటే వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటి చెప్పండి? వాళ్ళకి మనకున్న తేడా ఏంటి? ఈరోజు గమనించాల్సిందే. వాళ్ళకేంటంటే సువార్త అనే భారాన్ని వాళ్ళు స్వీకరించారు. అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. సువార్త ప్రకటించకుండా నేను ఉండలేను అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఏమండి, మనకి ఏ కాటికి దేవుడిచ్చే కావాలి, కానీ దేవుడి నుంచి
దేవుని యొక్క బాధ్యతను మనం స్వీకరించలేని వారిగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో చెప్తున్నాడులే కిషోర్ అన్న, ఏంటి ఆదివారం వచ్చింది మందిరానికి వెళ్ళాలి, 3వ వారం వచ్చింది ఇదేదో పెడతారు, దీన్ని తినాలి, దీన్ని తాగాలి. దాన్ని తీసుకునేటప్పుడు నీ బాధ్యతను విస్మరిస్తున్నావే. పౌలు గారు ఏం చెప్పాడు? ఆయన మరణమును మీరు ప్రచురించుదురు. చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? నీ మీద ఆ బాధ్యత దేవుడు పెడితే మనం ఎందుకు దాన్ని విస్మరించి జీవిస్తున్నామో అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పును మనం గమనించినట్లయితే చూడండి, 8వ అధ్యాయము 20 అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదివితే, ఇథియోపియుడు రథం మీద వెళుతూ ఉన్నాడు. అతడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇదిగో ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అని మాట చదువుతూ ఉండగా, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి ఫిలిప్ అనేటువంటి భక్తుడు, ఎవరైతే అపోస్తులుగా ఉన్నారో వాళ్ళ ద్వారా రక్షించబడినటువంటి వ్యక్తి ఇతను. అపోస్తులు కాదు ఈయన, అపోస్తులు రక్షించినటువంటి వ్యక్తి. ఇదిగో ఇతడు పరిశుద్ధాత్మ పొందినవాడే. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు, ఒక నపుంసకుడు, ఇథియోపియుడైనటువంటి ఒక నపుంసకుడు రథం మీద ప్రయాణం చేస్తూ వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించు అంటే ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడంట? 29వ వచనం అమ్మా, 29వ వచనం చదవమ్మా. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకో అని చెప్పాడు. చెప్తే మనోడు ఏం చేస్తున్నాడు? ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుంటా పోయాడంట. అమ్మా ఏంటి పరిగెత్తుకుంటా పోయి సువార్త చెప్పాల్సిన అవసరం ఏంది? వాళ్ళు ఎవరో చెబుతారులే, వీళ్ళు ఎవరో చెబుతారులే, వాళ్ళు ప్రకటిస్తున్నారు కదా, వీళ్ళు ప్రకటిస్తున్నారు కదా, ఇదిగో అని మనం నిమ్మకు నీరెత్తినట్టుగా మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ సువార్త ఎడల ఆసక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, సువార్త ఎడల ప్రేమ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, నా బాధ్యత నేను నెరవేర్చాలనే వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుడు చెప్పినప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళంట. ఆయన ఎట్ట వెళ్తున్నాడు? ఆయన ఎలా వెళ్తున్నాడు అండి? రథం మీద వెళ్తున్నాడు. రథం మీద వెళ్ళేవాడిని కలుసుకోవాలంటే ఎంత వేగంగా పరిగెత్తాలి? ఎందుకు పరిగెత్తాడు? ఎందుకంటే సువార్త ప్రకటించాలనే ఆశ, ఆసక్తి, ఆపేక్ష ఇదిగో అతన్ని ప్రేరేపించడాన్ని బట్టి నా దేవుడు నన్ను రక్షించినట్లుగా ఇదిగో అగ్నిలో కాలుతున్నటువంటి నా సమాజాన్ని, నశించిపోతున్నటువంటి నా సహోదరులను, నశించిపోతున్నటువంటి ఇదిగో నా బంధువులను, నా మిత్రులను, నా స్నేహితులను, నా రక్త సంబంధికులను రక్షించాలనేటువంటి భారం మన గుండెలో మండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంట లేదు మనకి. ఏమండి? మనలో ఏమి లేదు, మంట లేదు, చల్లారిపోయింది. మందిరానికి పోదామంటే ఏం పోదాంలే. ఏమంటే దేవుని పని కంటే, దేవుని పరిచర్య కంటే, దేవుని మందిరానికంటే, దేవుని సేవించడానికంటే ఈ లోకంలో అనేకమైన వాటికి నువ్వు ఇచ్చేటువంటి ప్రయారిటీ అంటే ప్రాధాన్యత దేవుని విషయాల్లో మనకు ఉండటం లేదే. ఎంత శోచనీయం నా ప్రియ దేవుని సంగమా. అయితే నువ్వు సంఘమైనా నాకు ఒక డౌట్ వస్తూ ఉంది ఈ రోజున. యేసు క్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన దానివేనా? కడగబడిన వాడివేనా? అయితే నీ బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నావు అర్థం కావట్లేదు ఈ రోజున. మనం అనుకుంటాం మనమందరం ఎవరు అంటే ఏం చెప్తున్నారు? మేమంతా విశ్వాసులం అండి, మేమంతా యేసు క్రీస్తు ఏమండి సంఘానికి చెందినటువంటి విశ్వాసులం అండి. సంఘం అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడింది. సంఘం అంటే అర్థం ఏంటంటే శిరస్సు ఉన్న క్రీస్తుకి అతకబడిన శరీరం.
సంఘం అంటే ఏంటంటే క్రీస్తుతో ఏక మనస్సు కలిగినటువంటిది. సంఘం అంటే ఏంటంటే దేవుని యొక్క ఆధిపత్యానికి, దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క రాజ్యానికి లోబడాల్సింది. లోబడుతున్నావా అండి? లోబడుతున్నావా? పరలోకమందు ఎలాగూ నెరవేర్చబడును, భూమి యందును అలాగూ నెరవేర్చబడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అలాగూ నెరవేర్చబడును గాక అని ప్రార్థించే మనం ఆయన అధికారాన్ని, ఆయన ప్రభు, ఆయనకున్న పేరేంటి? యేసు ప్రభు. ఆయన ప్రభు అని నువ్వు ఒప్పుకుంటే అమ్మా, రాజు దాకా వద్దులే, పోలీసులు అన్నారు 3 బండి మీద వెళ్తే 1000 రూపాయలు ఫైన్ అన్నారు. ఏమన్నారు? హెల్మెట్ లేకుండా వెళ్తే 2000 రూపాయలు ఫైన్ అన్నారు పోలీసులు. వెళ్తే ఏం జరిగిద్ది చెప్పండి? పట్టుకోనంతసేపు నువ్వు దొరవే కదా, పట్టుకోనేంతసేపు నువ్వు దొరవే. కానీ పట్టుకుంటే ఖచ్చితంగా ఆ శిక్షకు నువ్వు లోబడాలి. ఎందుకంటే నువ్వు ఒక ప్రభుత్వం కింద, ఒక అధికారం కింద, ఒక చట్టం కింద ఉన్నావు. అలాగే రక్షించబడిన నీవు, నేను, మనమందరం కూడా ప్రభు యొక్క అధికారం కింద ఉన్నవారము. అయితే దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. రేపు ఒకానొక దినాన దేవుడు నిన్ను అడుగుతాడు, ఎంతమంది నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చావు? ఎంతమందికి నువ్వు స్వార్థ ప్రకటించావు? ఎంతమంది అన్యజనులను ఇదిగో అగ్నిలో, నరకములో ఇదిగో మండటానికి వెళుతున్న వారిని అగ్నిలో నుండి లాగినట్టుగా ఎంతమందిని నువ్వు రక్షించగలిగావు? ఏంటి, నువ్వు రక్షణ పొంది 15 ఏళ్ళు అయింది అమ్మా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సీనియారిటీ చెప్పండి ఒక్కొక్కరు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు అయింది రక్షణ పొంది? జాకబ్, ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది? కోటేశ్వరక్క, ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది? జ్యోతి, ఎన్ని సంవత్సరాలైంది? ఏంటి నీ వల్ల ఉపయోగం? ఒక్క ఆత్మని నువ్వు రక్షించావా? ఫలించని ప్రతి చెట్టు, నేను చెప్పను ఎందుకంటే పేర్లు చెప్పాను, ఇవి నన్ను తిట్టుకుంటారు తర్వాత. ఫలించని ప్రతి చెట్టు నరకబడి, ఫలించడం అంటే ఈ లోకంలో నుండి ఒక్క ఆత్మనైనా దేవుని కొరకు సంపాదించడం. ఇది నీ బాధ్యత. నిజంగా చెప్తున్నాను నేను, ఇది నీ బాధ్యత. నువ్వు చేయాల్సిన పని ఇది. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ పనికైనా వెళ్ళు. నువ్వు వెళ్ళిన చోట నీ యేసయ్యను నువ్వు పరిచయం చేయి. కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేం అంటున్నారు. బంధించారు, కొట్టారు, ఏమండి, చెరసాల్లో వేశారు, బొండ బిగించారు, అవమానపరిచారు, సమాజ మందిరం ఎదుట దూషించారు. అయినా కూడా అయ్యా, మేము కన్న వాటిని, విన్న వాటిని, మా కన్నులు వేటిని చూచినవో, మేము వేటిని నిదానించి కనుగొంటిమో, మా చేతులు వేటిని తాకినయో, ఇదిగో వాటిని గురించి మేము ప్రకటించకుండా ఉండలేమంటున్నారండి. ఆ కసి, ఆ భారం, ఆ బాధ్యత నేటి సంఘం మీద లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అతడు ఫిలిప్పు ఏం చేస్తున్నాడు? రథము కంటే వేగంగా పరిగెత్తుకొని పోయి ఆ నపుంసకుడిని కలుసుకొని ఆ యెషయా గ్రంథం యొక్క వివరణ యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎలా నెరవేర్చబడిందో వాళ్ళకి ప్రకటించి, అక్కడ నీళ్లుంటే అక్కడ అతనికి బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదమ్మా బాధ్యత మనకి? ఏది మనకు ఆ బాధ్యత? పౌలు గారు అంటున్నాడు, అమ్మా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ లేఖనాన్ని కనుక చదివితే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఏముందంట ఆయన మీద? చెప్పండి. సువార్తను అతనికి ఒకడికే చెప్పాడు ఆ మాట?
చెప్పండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే బాధ్యత పౌలు గారికేనా? నీకు నాకు లేదా? సంఘానికి లేదా ఈ బాధ్యత? లేదా? చదవండి. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ. ఏంటంటే 10,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు పౌలు గారు. ఎన్ని వేల కిలోమీటర్లు? 10,000 కిలోమీటర్లు, 13 దేశాలు తిరిగాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక పేజీలో అంతా కూడా పౌలు గారు ప్రయాణించినటువంటి ప్రయాణం ఇది. దేనికి ప్రయాణం? ఎవరైనా గమలీయుల పాదాల దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాడు, ఎవరైనా రోమా సామ్రాజ్యంలో అధికారం పొందినటువంటి వాడు, ఎవరైనా ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క బిడలను చంపడమే పరమావధిగా, హింసించడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి రక్షించబడిన తరువాత ఏమండి, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని 10,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎన్ని కిలోమీటర్లు? 10,000 కిలోమీటర్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైప్రస్, టర్కీ, గ్రీసు, సిరియా, లెబనోను, ఇస్రాయేలు, ఇటలీ, ఏమండి, పిగ్రియా, గలలియా, త్రోయా, ఇలా 13 పట్టణాల్లో 13 దేశాల్లో సువార్తను ప్రకటించాడు. 10,000 కిలోమీటర్లు. సువార్త ప్రకటించడానికి అంత అనువుగానే ఉందా? పౌలు గారు 10,000 కిలోమీటర్లు తిరిగాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. ఎన్నో సంఘాలు కట్టినటువంటి పౌలు గారు సువార్త ఇలాగనే ప్రకటించాడా? ఏమండి, బండి వేసుకొని వచ్చి బండి అక్కడ పెట్టి, ఏమండి, ఒక మైక్ ఇచ్చి, లైట్లు వేసి, ఏమండి, లైవ్ పెట్టి, స్పీకర్లు, పాలిష్ బండలు, ఎంత సౌఖ్యం అప్పుడు లేదమ్మా. వనరులు ఉన్నా లేకపోయినా అమ్మా, వనరులు ఉన్నా లేకపోయినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏ పరిస్థితిలో కూడా వాళ్ళు సువార్త ప్రకటన ఆపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 24వ వచనం, 23వ వచనం చదువుతారా? చూడండమ్మా, ఒకసారి కాదు, ఎన్నిసార్లు అంట? అనేక పర్యాయములలో చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 కొరణ దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగలి శ్రమపడి తిని, 1 రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలో ఉంటిని. అమ్మా, ప్రయాసముతోను, కష్టములతోనూ, తరచు జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచు ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. అమ్మా, ఇవన్నీ సుఖాలా? చెప్పండి, ఇవన్నీ సుఖాలా? ఆపదలంటే అర్థం చెప్పండి, నాకు తెలీదు. ఆపదలంటే అర్థం ఏంటి? ఎవరైనా నీకు ఇది అయ్యిద్ది అన్నారనుకో, ఏమంటారు? తదాస్తు దేవతలు అంటారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మాకు అంటారు కదా, అంటారా లేదా? చెప్పరేంటమ్మా, అనరా? కానీ పౌలు గారు వీటన్నిటిని అనుభవించాడమ్మా. 1 తక్కువ 40 కొరడ దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడంట? 5 సార్లు తిన్నాడంట. ఏమండి, జైల్లో ఉన్నాడంట, ప్రాణాపాయంలో ఉన్నాడంట, ఏమండి, బెత్తాలతో కొట్టబడ్డాడంట, ఓడ పగిలి సముద్రంలో
అతను ఇరుక్కుపోయాడంట. ఏమండి, దొంగల చేత కొట్టబడ్డాడంట, స్వజనుల చేత కొట్టబడ్డాడంట. ఇదిగో ఏ పట్టణంలోకి వెళ్ళినా ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఏ పట్టణంలోకి వెళ్ళినా ఆయన చంపుదామని చూసేవాళ్ళు ఉన్నారు. అయినా కూడా అమ్మా, అయినా కూడా నేను సువార్త చెప్పటం ఆపట్లేదు. సువార్త చెప్పటానికి ఆటంకాలన్నీ కష్టంగా అనిపించలే మనోడికి. అర్థమైందా? సువార్త చెప్పటానికి వచ్చే ఆటంకాలు, బాధలు కానీ, కష్టాలు కానీ, ఆకలి కానీ, దప్పులు కానీ, ఏమండి, బలహీనతలు కానీ, లేకపోతే దొంగ సహోదరుల వల్ల ఆపదలు కానీ, ఇవో ఏ విషయము చేతనైనా కష్టం అతనికి అది బాధగా అనిపించలేదు. కానీ ఒకటే బాధ ఉందంట అతనికి. ఏంటంటే, సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనకెందుకు లేదు ఆ బాధ్యత? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అగత్యం మన మీద ఉంది. అంతేకాదు కానీ ఆయన ఏమైనా ఆరోగ్యంగా ఉన్నాడా అంటే ఆరోగ్యం కూడలేదు ఆయనకి. చాలామంది ఉంటారు, అన్నీ బాగుంటే దేవుని పని చేస్తాం ఉంటాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుని పని చేస్తాం, దేవుని సువార్తను ప్రకటిస్తాం. నాకేమి బాగాలేకపోయినా అమ్మా, చిన్న దెబ్బ కానీ ఎదుటోడు మనకు చెప్పాల్సిన అవసరం లేదు నీకే బాధ వచ్చిందనో. మన మొహం, ఏందమ్మా అలా ఉన్నావు, నువ్వు బాధపడుతున్నావని తెలిసిపోయిద్ది. నీ బాధను నువ్వు నోటి ద్వారా వ్యక్తపరచాల్సిన అవసరం లేదు, నీ ముఖంలోనే, నీ కవళికల్లోనే అది అర్థమైపోయిద్ది. కానీ ఏ స్థితిలో ఉన్నా మా, ఏ పరిస్థితిలో ఉన్నా, కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఆకలితో ఉన్న, ఏమండి, జైలు చేయబడ్డా, వస్త్రహీనతలో ఉన్నాడు, దిగంబరత్వంలో ఉన్నాడంట. అంతేకాకుండా ఇక్కడ అంటాడు కదా, 12వ అధ్యాయం 7వ వచనంలో చదవమా. నా శరీరంలో ఒక ముళ్ళు అమ్మా, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగింపవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది నాతో చెప్పాడు. చివరి మాటలు, నా బలహీనత యందే, చదవండి ఆ మాట, నా బలహీనత యందే బహుగా సంతోషించుదును, అతిశయపడుదును. బా, ఏం మాట్లాడుతున్నాడమ్మా. ఏముందంట, రోగం అనే ముళ్ళుంది, దాని గురించి కూడా బాధపడట్లా. ఎప్పుడు బలహీనుడినో నేను అప్పుడే బలవంతుడిని. నా బలహీనతలు ఏం చేస్తానంట, ఏమండి, నీకు రోగం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి చెప్పాలి. పౌలు గారి మాట ప్రకారం నీకు రోగం వస్తే ఏం చేయాలి, ఎలా సంతోషించాలి? బహుగా సంతోషించుదును చెప్తున్నాడు. చదవండి, నా బలహీనత యందే బహుగా సంతోషించు, అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవములో నేను సంతోషిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో నీకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితులను అధిగమిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి. ఆగిపోయాడా? కొట్టారని ఆగాడా? చంపారని ఆగారా? దూషించారని ఆగాడా? ఏమండి, ఆకలి కలుగుతుంది, ఆకలి కడుపు మాడిపోతుందని ఆగాడా? బట్టలు లేవని ఆగారా? శరీరంలో అనారోగ్యం ఉందని ఆగారా? ఏం ఆపగలిగింది? క్రీస్తును ప్రకటించకుండా ఆనాడు క్రైస్తవ సమాజాన్ని. అమ్మా, మనకేంటి, అన్ని లగ్జరీస్ అన్నీ ఉన్నాయి మనకి కదా. ఇల్లు ఉంది, వాకిలు ఉంది, తినటానికి తిండి ఉంది, ఏంటి, సుఖంగా బ్రతకటానికి కావలసినవన్నీ కూడా కొద్ది గొప్ప అన్నీ ఉన్నాయి మనకి. అన్నీ ఉన్నా ఆ భారం మాత్రం మన మీద లేదు. అదే ఈనాడు క్రైస్తవ సమాజానికి ఇదిగో పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్య. దేవుడిచ్చేవి కావాలి కానీ ఆయన బాధ్యతను మాత్రం మనం తీసుకోలేము. చివరికి పౌలు గారు ఎలా చనిపోయారు తెలుసా? చివరికి పౌలు గారు నీరో చక్రవర్తి చేత శిరచ్ఛేదనం చేయించి
తల కొట్టేశారంట పౌలు గారిది. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇప్పుడే దేవుని ప్రకటించలేకపోతా ఉంటే కష్టకాలంలో దేవుని కొరకు ఎలా నిలబడగలం? మన భక్తి జీవితాన్ని ఎలా ప్రదర్శించగలం? నీ విశ్వాసాన్ని ఎలా కనబరచగలం? నువ్వు దేవుని కుమార్తెవని ఎలా సాక్షిగా బ్రతకగలవు? ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సువార్త నిమిత్తము ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు వారికి అపోస్తులు? ఎంతమంది అమ్మా? ఎంతమంది? ఏంది సౌండ్ రానిట్లేదు? మ్యూట్లో పెట్టారా అమ్మా? నాకు కదలికైతే కనపడుతుంది టీవీ మీద. మీకు అర్థమయ్యే భాషలో అని చెప్తాను. టీవీ మీద బొమ్మ అయితే వస్తుంది, ఏం రావట్లేదు, మాట వినపట్టలేదు. మ్యూట్లో పెడుతున్నా. ఎంతమంది అంటే 12 మంది అపోస్తులు. 12 మందిలో ఒక్కరు తప్ప మిగతా వాళ్ళందరూ భయంకరమైన చిత్రహింసలకు గురై చచ్చిపోయిన వాళ్ళే. మత్తయి ఇథియోపియా దేశంలో చంపబడ్డాడు. మార్కు అలెగ్జాండ్రియా అనేటువంటి పట్టణంలో సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆయన్ని ఇదిగో గుర్రాలకు కట్టేసి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్తుంటే తన ప్రాణాన్ని కోల్పోయాడు ప్రియమైన దేవుని బిడ్డ. లూకా గ్రీసు దేశంలో ఒలీవ చెట్టుకి ఉరి తీయబడి చంపబడ్డాడు. పేతురు తలక్రిందులుగా సిలువ వేసి చంపబడ్డాడు రోమా పట్టణంలో. యాకోబు కొండ శిఖరము అంచులకు తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు తోస్తే చనిపోయాడు. బర్తిలోమయి సిలువ వేసి ఎలా సిలువ వేయమన్నా అంటే క్షమించండి, బర్తిలోమయి సజీవంగా ఉన్నప్పుడే చర్మం అంతా ఒలిసేశారంట. ఏంటి మనకి ఊరికేదని గీరుకొని ఏమంటారు, ఈ తోట పై తోటలు ఎగిస్తేనే విలవిల్లాడిపోతూ ఉంటాం. సువార్త ప్రకటన నిమిత్తం బర్తిలో పోయి శరీరం బ్రతికుండగానే శరీరం అంతా వలవబడిందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఆంద్రేయ నేను యేసుక్రీస్తు ప్రభువారిలాగా సిలువ వేయించుకోవడానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను ఇంటూ ఆకారంలో సిలువ వేయండి అంటే ఇంటూ ఆకారంలో సిలువ వేస్తే చంపబడ్డాడంట. మత్తి రాళ్లతో కొట్టి తల నరకబడి చంపబడ్డాడంట. తోమా భారతదేశంలో చెన్నై పట్టణంలో వెనక నుండి ఈటతో పొడిస్తే చంపబడ్డాడంట. యాకోబు తల నరికి చంపబడ్డాడు. సీమోను సిలువ వేయబడి చంపబడ్డాడు. యోహాను చంపాలని అనేక ప్రయత్నాలు చేశారు. మరుగుతున్నటువంటి నూనెలో వేశారు. విష సర్పాల చేత కాటు వేయబడ్డాడు. అయినా కూడా పద్మాసు దీపంలో అతడు తనువు చాలించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరు కూడా నేను శ్రమ పడకుండా సువార్త ప్రకటించానన్న వారే లేరు. ఈ రోజున క్రైస్తవ సమాజం ఈ రోజున వచ్చేటువంటి బోధకులు విలాసవంతమైనటువంటి బోధకులు వచ్చి క్రైస్తవ్యం అంటే అది శ్రమ కాదని, క్రైస్తవ్యం అంటే సుఖమైందని, క్రైస్తవ్యం అంటే భోగభాగ్యాలని బోధిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే క్రైస్తవ్యం అంటే శ్రమ. ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల ఎవడొస్తాడండి మా చర్చికి ఎటు చెబితే? ఎవడొస్తాడు ఈ మాటలు చెప్తే? వచ్చినోడు క్రైస్తవుడు అంటే వచ్చినోడు, నిలబడ్డవాడు, పోరాడేవాడు, యుద్ధ వీరుడు, వాడు మాత్రమే క్రైస్తవుడు. మనం పోయినసారి చెప్పుకున్నాం కదా, క్రైస్తవ్యం అంటే పోరాటం, క్రైస్తవ్యం అంటే పరుగు, గురి యొద్దకు పరుగు. ఆ పరిగెత్తేటప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, రోగం పోయిద్ది, అప్పులు పోతాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అమ్మా, అవన్నీ వస్తాయి. అవి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను పరీక్షకు నిలవబెట్టినప్పుడు ఆ పరీక్షలో ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు నిలవబడి పోరాటంలో పోరాడేటువంటి యోధుడిగా నువ్వు మార్చబడాలి. ప్రభువును ప్రకటించే విషయంలో, ప్రభు కొరకు నిలబడే విషయంలో, ప్రభు కొరకు సాక్షిగా బ్రతికే విషయంలో రాజీ లేని పోరాటం మనం చేయాలి. ప్రియమైన ఒక్కళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా
హతసాక్షులే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు విలియం కేరీ గారి పుట్టినరోజు. ఈరోజు ఏంటి? విలియం కేరీ గారి పుట్టినరోజు. విలియం కేరీ గారు భారతదేశానికి, విలియం కేరీ గారు ఎవరంటే చెప్పులు కుట్టుకునేటువంటి వాడు. ఆయన భారతదేశానికి రావాలని, భారతదేశంలో స్వార్థ ప్రకటించాలని, అంధకారంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని వెలిగించాలని ఆయన ఇంగ్లాండ్ దేశం నుండి అనేక సార్లు తిరస్కరించబడి భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వస్తూనే 44 భాషలు నేర్చుకున్నాడు. ఎన్ని భాషలు చెప్పండి? నీకు ఎన్ని భాషలు వచ్చు? ఏమండి, ఎన్ని భాషలు వచ్చు మీకు? చెప్పరు. ఒకటే కదా మనకు వచ్చేది. 2 వచ్చా? ఇంగ్లీషు, హిందీయా? మంచిది. 44 భాషలు నేర్చుకున్నాడు. భారతదేశంలోకి వచ్చిన తర్వాత 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ ఆయన పెట్టిన భిక్షే ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఈ దేశంలో భర్త చనిపోయిన తర్వాత భార్య బ్రతికుంది అంటే దానికి కారణం విలియం కేరీ. అప్పుడు సతీ అనేటువంటి ఒక భయంకరమైన దురాచారం ఉండేది. భర్త చనిపోగానే భార్యని ఆ కట్టెల్లోనే తగలబెట్టేవాళ్ళు. ఆయన దాన్ని రూపుమాపాడు. ఈ రోజున మన ఆడపిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్నారంటే, ఇదిగో దేశ విదేశాల్లో ప్రయాణం చేయగలుగుతున్నారంటే, ముఖ్యంగా భారతీయ స్త్రీలు చదువుకుంటున్నారంటే దానికి కారణం విలియం కేరీ ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామంది అంటారు, క్రైస్తవులు భారతదేశానికి ఏం చేశారు? క్రైస్తవుల భారతదేశానికి ఏం చేశారు? ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎన్నో చేశారు. చాలామంది అనుకుంటున్నట్టుగా క్రైస్తవ్యం మతం కాదమ్మా. క్రైస్తవ్యం సువార్త ప్రకటన మతం కాదు. నశించిన నువ్వు ఏ కులం వాడివైనా, ఏ మతం వాడివైనా, నువ్వు రక్షణ పొంది మోక్షంలోకి చేరాలని ప్రకటించేదే క్రైస్తవ్యం. కానీ మతం ఏం చేస్తుందంటే బౌండరీలు వేస్తుంది. నా వరకే, నా వాళ్ళ వరకే, నేను మాత్రమే బాగుండాలి, వాడికంటే నేను గొప్పగా ఉండాలి, వాడికంటే నేను బాగా చదువుకోవాలి, వాడికంటే నాకు బాగా ధన సమృద్ధి ఉండాలి, వాడికంటే నేను పైకి ఎదగాలి. ఇవన్నీ దేనికి ఉంటాయి అంటే మతానికి ఉంటుంది. మతం ఏం చేస్తుందంటే మనిషి యొక్క మనసును ఒక ఒక కట్టడిలో బంధించేస్తుంది. దాని వరకే చూస్తుంది. బయట వారిని ప్రేమించడం, శత్రువులను ప్రేమించడం, అనాథలను ప్రేమించడం, పేదలను పోషించడం, ఇది ప్రకటించదు మతం ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా మతం కాదు. ఆ మార్గంలోనే ఆయన భారతదేశానికి వచ్చి, ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ తన భార్యను, తన కొడుకును, తనకున్న సర్వస్వాన్ని ఇక్కడ కోల్పోయాడు. ఈ రోజున ఒక యూనివర్సిటీ పెట్టాడు. భారతదేశంలో మొట్టమొదటి యూనివర్సిటీ సిరంపూర్ యూనివర్సిటీ. ఎన్నో గొప్ప పనులు చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చి, ఈ దేశానికి వచ్చింది కూడా సువార్త ప్రకటించడానికి. అంతేకాకుండా గ్రహాం స్టెయిన్స్ అనేటువంటి వ్యక్తి, ఎవరు? గ్రహాం స్టెయిన్స్ అనేటువంటి వ్యక్తి ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి వచ్చి కుష్టి రోగులకి, పేదవాళ్ళకి, ఛత్తీస్గఢ్లో వాళ్ళకి ఇదిగో పరిచర్య చేస్తూ రాత్రి వ్యాన్లో పడుకొని తన కొడుకులు ఇద్దరితో కలిసి నిద్రపోతా ఉంటే ఒక వ్యక్తి, మత ఛాందస్సంతో కూడినటువంటి వ్యక్తి, ఆ వ్యాన్ మీద పెట్రోల్ పోసి తగలబెడితే తాను తన పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికే ఈ శ్రమ ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికే ఈ ప్రతిబంధకం. వాళ్ళ భార్య ఉంది, ఏమని తెలుసా? ఎవరైతే నా యజమానుడు ఇద్దరు పిల్లలు చనిపోవడానికి కారణమయ్యారో వారిని క్షమించమని చెప్పింది. క్రైస్తవ్యం అంటే అది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున ఎంతోమంది గొప్ప 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 దైవజనులు సువార్తను ప్రకటించే క్రమంలో చనిపోయారు. ప్రవీణ్ పగడాల గారిని తీసుకోండి. నిన్న తన దినముల లెక్క సంపూర్తిగా చేయబడి నిత్యమైన తన ఉనికి పట్టుకు చేరిన ప్రకాశాన్ని తీసుకోండి, గంటల ప్రకాశాన్ని.
వీళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించే భాగంలోనే వాళ్ళ యొక్క జీవితాలని త్యాగం చేశారు. వీళ్ళ కొరకు ఖచ్చితంగా ఏముంది, వీళ్ళ కొరకు ఖచ్చితంగా పరలోకంలో ఏమండి అమూల్యమైన స్వాస్థ్యం ఉంది. ఎందరు అనేకులను నా వైపు త్రిప్పుతారో వారు ఆకాశ మండలములో జ్యోతులు వలె వెలుగొందుతారంట. ఆ గొప్ప బాధ్యత, ఆ ధన్యత నీ మీద, నా మీద, నీకు నాకు దేవుడిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ధన్యతలో మనం పాలు పొందులు పొందాలంటే ఆయన బాధ్యతను మనం నెరవేర్చాలి. మన బాధ్యత ఏంటి చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి. సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఏమండి, ఇంగ్లీష్లో ఉంటారు, ఇంగ్లీష్లో అర్థం ఏంటి సువార్త అంటే? ఇంగ్లీష్లో ఏమంటారు సువార్తని? గోస్పెల్ అంటారు కదా. గో అంటే వెళ్ళు, స్పెల్ అంటే ప్రకటించు. గాస్పెల్ అంటే అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళి ప్రకటించాలి. అంతేగాని ప్రకటించమన్నారు కదా నీ ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి ఏమా అక్కడికి ఇక్కడికి వెళ్ళమాకండి, వెళ్ళి సమస్యలు తెచ్చుకోమాకండి. నువ్వు వాళ్ళతో ముందుగా ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకో, నీ ప్రేమను కనబరచు. క్రైస్తవ్యం ఫస్ట్ నీ సాక్ష్యం ద్వారా నువ్వు వాళ్ళకి దగ్గర అవ్వాలి. నీ ప్రేమ ద్వారా నీ ప్రేమ ద్వారా వాళ్ళకి దగ్గర అవ్వాలి. నువ్వు వాళ్ళని దగ్గర చేసుకొని వాళ్ళు నీతో మనస్సు కలిసినప్పుడు నీ ఉద్దేశాన్ని వాళ్ళకు ప్రకటించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేగాని నువ్వు వాళ్ళ గుడి దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి వాడి గుడికి ఆటంకంగా నువ్వు చెబుతా ఉన్నావు అనుకో, ఏమైంది? పోటీతత్వం ఏర్పడిద్ది. అది క్రీస్తు ప్రేమ కాదు. క్రీస్తు ప్రేమ అంటే ఏ అవసరతలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా నిన్ను వలే, ఏం చెప్పింది దేవుని వాక్యం? నిన్ను వలే వాడు మనోడు కాదురా, ఏంది వీడు మన మందిరానికి వచ్చేవాడు కాదురా, వాడు క్రైస్తవుడు కాదురా, వాడు పలానా మతం వాడురా. క్రైస్తవం ఎప్పుడు అలా అందమ్మా, దెబ్బ ఎవడికైనా దెబ్బే, అవునా కాదా? క్రైస్తవ్యం ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమంటుంది. అలా ప్రేమించి వాడికి దగ్గరయ్యి క్రీస్తు నామాన్ని వాడికి ప్రకటించినప్పుడు ఖచ్చితంగా వాడు దేవుని వాక్యాన్ని వింటాడు, దేవుని దగ్గరికి వస్తాడు, రక్షణ పొందుతాడు, మారు మనసు పాపక్షమాపణ అనుభవంలోనికి వస్తాడు, బాప్తిస్మం తీసుకుంటాడు. దేవుడు నీ కొరకు దాచబడినటువంటి ఈవిని మనం స్వతంత్రించుకోగలం. అట్టి కృప ఈరోజు ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయాలని కోరుతున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరం తల్ల వంచి హృదయాలు ఉండటానికి ఎలా